అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ రఘోతన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ పొందుపరచడం వల్లే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, లేకపోతే నేటికి రాష్ట్రం వచ్చేది కాదని ఆయన తెలిపారు. కేసీఆర్ దళిత బంధు దళితుల అభ్యున్నతి కోసం 10 లక్షల రూపాయలతో ప్రారంభిస్తే నేటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు. అంతటా అంబేద్కర్ నిలబడి ఉంటాడు. ఇక్కడ అద్భుతంగా చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషం. ఇందాక తమ్ముళ్ళు చాలా మంది మాట్లాడారు. విగ్రహాన్ని పెట్టుకోవడం గొప్ప కాదు, అంబేద్కర్ ఆశయాలను అమల్లో చూపడంలో గొప్పతనం ఉంది. దాన్ని ఎప్పటిదాకైతే ఇలా కొంతమంది అంబేద్కర్ గారి వల్ల ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు, అధికారులు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు, విద్యావంతులు అవుతున్నారు, కొంతమంది బాగా చేస్తున్నారు, నిజానికి తిరిగి వాళ్ళు సమాజానికి అందిస్తున్నారు. కానీ కొంతమంది మర్చిపోతున్నారు. అది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి పని. ఇవాళ అంబేద్కర్ గారు నిజంగా ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచకపోతే ఇంకా ఆంధ్రోల చేతి కిందనే పడుందాం మనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మనకు వచ్చి ఉండేది కాదు. అంబేద్కర్ దయ వల్ల, కేసీఆర్ పోరాటం వల్ల ఇవాళ రాష్ట్రం వచ్చింది కనుకనే ఈ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది. మరి కేసీఆర్ గారు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవాళ దళిత బంధు కార్యక్రమం ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభిస్తే వీళ్ళేమన్నారు, మేము 10 కాదు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి 14 నెలలైనా దళిత బంధు మీద ఉలుకు పలుకు లేదు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయానికి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి కార్యాలయమైన సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఆ సెక్రటరియట్ పక్కనే, ఆ సెక్రటరియట్ లో కూర్చొని పరిపాలిస్తున్న పరిపాలకులకు ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క వాల్యూస్ తెలియజెప్పే విధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించిండు మన కేసీఆర్. బాధ కలిగేది ఏంటంటే ఆ అంబేద్కర్ కు బేడీ లేచిండు రేవంత్ రెడ్డి. ఆ అంబేద్కర్ ను దర్శించుకోకుండా, అంబేద్కర్ కు పూజించుకోకుండా, అంబేద్కర్ కు నివాళులు అర్పించుకోకుండా, అంబేద్కర్ ను స్మరించుకోకుండా దానికి గేట్లు పెట్టి తాళాలు వేసి పెట్టిండు ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా దేశం మొత్తం ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి అందరూ వస్తుంటే దాన్ని చూడడానికి వీల్లేదు అని మరి తాళాలేసి పెట్టినటువంటి చరిత్ర నేటి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా బేసిజాలకు పోకుండా ఆ అంబేద్కర్ గారి ఆ 125 అడుగుల విగ్రహాన్ని అందరూ దర్శించుకోవడానికి అనువుగా రేవంత్ రెడ్డి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను